నమస్తే. చాలామందికి ఏం డౌట్ ఉంటదంటే, నాకు మైగ్రేన్ సమస్య వచ్చింది గదా! నాకు తలనొప్పి సమస్య వచ్చింది గదా! ఇప్పుడు ఇది నాకు లైఫ్ టైమ్ ఉంటదా? అనేసి డౌట్ ఉంటది. కానీ హోమియోపతి మందులు తీసుకుంటే మనకు మైగ్రేన్ గానీ, క్లస్టర్ హెడేక్ కానీ, టెన్షన్ హెడేక్ కానీ, సైనస్ హెడేక్ కానీ, ఏ టైప్ ఆఫ్ హెడేక్ ఉన్నా అది శాశ్వతంగా మనం దాన్ని రివర్స్ జేసుకోవచ్చు. కానీ మైగ్రేన్ హెడేక్ చాలా కామన్ ఉంటది. అయితే మైగ్రేన్ హెడేక్ అంటే ఏంది? జనరల్లీ చూడండి, వన్ సైడెడ్ హెడేక్ ఉంటుంది మైగ్రేన్లో. సడన్గా స్టార్ట్ అవుతుంది తలనొప్పి ఒక్కొక్కసారి, గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కసారి. కానీ వన్ సైడెడే ఉంటుంది, ఐదర్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. దాన్ని వన్ సైడెడ్ హెడేక్ అంటారు. అండ్ దీంట్లో ఇంకోటి ఏముంటుందంటే స్పెషాలిటీ, ఎండలో పోతే ట్రిగర్ అవుతుంది హెడేక్, టైంకి తినకపోతే ట్రిగర్ అవుతుంది హెడేక్. ట్రిగర్ అంటే స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ నొప్పి ఉంటుంది, సుస్తు అయిపోతాడు మనిషి. మళ్ళీ దాని తర్వాత వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. హెడేక్తో పాటు వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. అయితే ఇవి కార్డినల్ సిమ్టమ్స్ మైగ్రేన్ది. మళ్ళీ ఇంకో స్పెషాలిటీ ఏముంటుంది తెలుసా మీకు? మైగ్రేన్ది, తలనొప్పిది, మైగ్రేన్ది, ఒకవేళ రేపు తలనొప్పి స్టార్ట్ అవుతుంది అనుకోండి పేషెంట్కి ఇదే ఇవాళే అర్థమవుతుంది రేపు నాకు తలనొప్పి స్టార్ట్ అవుతుంది అనేసి. ఒక పేషెంట్కి ఎట్లుంటుండే అంటే, వారానికి 2 సార్లు తలనొప్పి వస్తుండే. గురువారం రోజు ఒకసారి, ఇతవారం రోజు ఒకసారి. మళ్ళీ ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 6:30కి తలనొప్పి స్టార్ట్ అవుతుండే. మళ్ళీ అది మైగ్రేన్ హెడేక్ ఉండే. 18 years నుంచి ప్రాబ్లం ఉండే. మన దగ్గర వచ్చిండ్రు ట్రీట్మెంట్కి. మన దగ్గర ట్రీట్మెంట్కి వస్తే మనం మాట్లాడినాము, ఎప్పటి నుంచి ఉంది, ఏముంది, కథ మొత్తం రాసుకున్నాము. ఏం తెలిసిందంటే, స్కూల్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది ఇది. స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది? స్కూల్లో ఉన్నప్పుడు 10th క్లాస్లో ఏమైందంటే, ఈ పేషెంట్కి సోషల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ అంటే భయం. ఎప్పుడు చూసినా సోషల్ స్టడీస్లో ఏమో తక్కువ మార్కులు రావడం, ఇంటికి వస్తే అమ్మ నాన్న తిట్టడం. అయితే అట్లా అయ్యి ఆ పేషెంట్కి టెన్షన్కి అట్లా హెడేక్ స్టార్ట్ అయిపోయింది. మీరు చూడండి, స్కూల్ పోయే అమ్మాయిలు చాలామంది హెడేక్ అని కంప్లైంట్ చేస్తారు. ఈ పేషెంట్కి కూడా ఆ ఏజ్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఆ స్ట్రెస్లో పిల్లలకి ఏముంటుంది, మనకేమనిపిస్తుంది ఇప్పుడు వింటే, అరే ఏముంది, మార్కులు తక్కువ వస్తే ఏముంది అనేసి. కానీ పిల్లల సైకాలజీ వేరే ఉంటుంది. అరే మార్కులు తక్కువ వచ్చినాయి కదా, నాయన తిట్టడా, కొడతాడా, అమ్మ ఏమో మాట్లాడదా, తిండి ఇవ్వదా, అట్లా ఏమేమో థాట్లు వస్తాయి వాళ్ళు. ఆ ఏజ్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ నిద్ర సరిగా రాదు ఒక్కొక్కసారి. అయితే ఈ పేషెంట్కి మనం హోమియోపతి మందులు ఇచ్చినాం. ఈ పేషెంట్ ఏమేమో మందులు వాడిరు, అసలు హెడేక్ వస్తే ఇంకా వేరే పని చేయడానికి రాదు. ఆ 2 రోజులు, గురువారం ఇతవారం, ఆ పేషెంట్కి ఎట్లయిపోతుంది అంటే హాలత్, ఇంట్లో ఏమైనా వంట చేయాలంటే కూడా చేయడానికి రాదు. మళ్ళీ ఎడికైనా పిల్లల్ని బయటికి తీసుకోవాలంటే కూడా వెళ్ళడానికి రాదు. వాళ్ళకి ఏమైనా చదువు చెప్పాలంటే కూడా చెప్పడానికి రాదు. మొత్తం రోజు బెడ్ మీద పడుకొని ఉండడం, లైట్లు మొత్తం బంద్ చేయడం, పడుకోవడం. కానీ తగ్గట్లేదు, ఏ మందు వాడినా తగ్గట్లేదు. హోమియోపతి మందులు ఇచ్చినాము. 3 నెలల్లో ఎవ్రీ వీక్ 2 times రావడం ఉండే కదా, ఇప్పుడు నెలకు ఒకసారి వస్తుండే. 3 నెలల్లోనే అట్లా అయిపోయింది కండిషన్. అండ్ ఇంటెన్సిటీ ఏమో వేరియబుల్ అయిపోయింది. 8 నెలలు మనం మందులు వాడిరు, దాని తర్వాత ఈ రోజు వరకు మళ్ళీ మైగ్రేన్ హెడేక్ రాలేదు. చాలామంది ఏమంటారు, మైగ్రేన్కి అసలు ట్రీట్మెంటే ఉండదు, ఫుల్ లైఫ్ ఉంటుంది. కానీ అట్లా లేదు, హోమియోపతి తోటి తగ్గుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మళ్ళీ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే, ఇది ఎందుకు వస్తుంది అనేసి ఎవరికి ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు. కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి మన బ్రెయిన్లో, అవి డిస్టర్బ్ అవ్వడం వల్ల వస్తుంది అనేసి కొందరు అంటారు. కానీ కొందరు ఏమంటారు, ఇంకా వేరే ఇప్పుడు వరకు తెలియదు ఎందుకు వస్తుంది అనేసి అంటారు. అండ్ ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. హెడేక్ కోసం పని వస్తుంది, మైగ్రేన్ కోసం పని వస్తుంది, సైనస్ హెడేక్, టెన్షన్ హెడేక్, స్ట్రెస్ హెడేక్, ఏ టైప్ ఆఫ్ హెడేక్ ఉన్నా ఈ హోమ్ రెమెడీ వాడితే మీకు చాలా మంచిగా ఉంటుంది, జర రిలీఫ్ ఉంటుంది. అయితే ఏం చేయాలంటే, కొన్ని పుదీనా ఆకులు తీసుకోవాలి. కొన్ని పుదీనా ఆకులతో పాటు మీరు కొంచెం పసుపు పౌడర్ వేయండి దాంట్లో. పుదీనా ఆకులు కూడా దంచుకోండి, పసుపు కూడా దంచుకోండి, దీంట్లో ఒక ఇలైచీ కూడా వేయండి. ఇవన్నీ దంచుకొని మీరు గ్రీన్ టీ ఉంటుంది కదా, గ్రీన్ టీలో మిక్స్ చేయండి. ఇది మొత్తం బాయిల్ చేయండి. అంటే గ్రీన్ టీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇది వేసేయండి దాంట్లో, వాటర్ గరం చేసేటప్పుడు. అయితే దీంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ మొత్తం ఆ వాటర్లో, ఆ గ్రీన్ టీలో వచ్చేస్తాయి. ఇవన్నీ మీరు కలుపుకోండి ఫిల్టర్ చేసి. ఆ గ్రీన్ టీ కూడా ఉంది, ప్లస్ మనం ఏదేవి మెడిసిన్ చెప్పినాం అది హోమ్ రెమెడీస్ అవన్నీ కలుపుకోండి, అది ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు ఇది రెగ్యులర్లీ మీరు చాయ్ బదులు ఇదే తాగండి. ఇప్పుడు కొందరు ఏమంటారు, చాయ్ తాగితేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, గ్రీన్ టీ తోటి ఉండదు అనేసి. కానీ గ్రీన్ టీ తోటి కూడా చాయ్ తోటి వచ్చే సాటిస్ఫాక్షన్ వస్తుంది.
మీరు తీసుకోండి, మీకు జర హెడేక్స్లో ఏ టైప్ ఆఫ్ హెడేక్ ఉన్నా జర రిలీఫ్ ఉంటుంది. ఇది చేసి కమెంట్ చేయండి ఎట్లుందనేసి. థ్యాంక్ యూ.